చెన్నైలో బిగ్గెస్ట్ అండర్ వాటర్ వరల్డ్ ఎలా ఉందో చూడాలనుకుంటే ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో బీజీపీ మెరీనా కింగ్డమ్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి చెన్నైలోని ఇంజంబాకంలో ఉంటుంది అండ్ మెడవాకం నుండి ఒక 30 మినిట్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బీజీపీ వాళ్ళవే వండర్ వరల్డ్, యూనివర్సల్ కింగ్డమ్ అండ్ స్నో వరల్డ్, మెరీనా కింగ్డమ్. సో మొత్తం 4 ఉంటాయండి, ఒకే దగ్గర ఉంటాయి. మనం ఏదంటే అది వెళ్ళొచ్చు అండ్ పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే ఈసారి మెరీనా కింగ్డమ్కి అయితే వెళ్ళాము. సో ఫిషెస్ అవి టర్నల్ ఉందన్నమాట, చాలా పెద్దదన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా కానీ పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ 2 వీలర్స్కి అయితే ఏం లేదు, బట్ 4 వీలర్స్కి అయితే ఛార్జెస్ అయితే చేస్తారనమాట. అది కూడా మనకి స్నో కింగ్డమ్ దగ్గర అయితే మనకు పార్కింగ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది, అక్కడే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ కూడా అవి ఇవన్నీ ఉన్నాయి బయట కూడా, అండ్ లోపల కూడా ఉంటాయి. బట్ లోపల కంటే బయట కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే మెరీనా కింగ్డమ్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ వీజీపీ వాళ్ళదే మొత్తం, ఈ రోడ్లో మొత్తం అన్నీ అవే ఉంటాయి. ఇది వచ్చేసి ఇంజంబాకంలో అయితే ఉంటుందన్నమాట. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 7:30 PM వరకు అయితే ఉంటుంది. ఇది ఓన్లీ వీక్ డేస్లో. అండ్ వీకెండ్స్లో మాత్రం మనకి 9 టు ఈవినింగ్ 8 వరకు అయితే మనకి ఓపెన్లో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్ పర్సన్కి అయితే 750 అలా ఛార్జ్ చేస్తారనమాట ఒకళ్ళకి టికెట్. అండ్ ఏవైనా బర్త్డేస్ కానీ అలా ఉంటే మాత్రం కన్సెషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కనుక వెళ్తే మనకి ప్రైస్ 750 అయితే ఇంకొకరిది బర్త్డే ఉంటే వాళ్ళకి టికెట్ అయితే ఉండదు. ఇది ఓన్లీ బర్త్డేస్ మాత్రమే, మ్యారేజ్ డేస్ అలాంటివి అయితే ఏం ప్రిఫర్ చేయరు. మనకు అక్కడ ఆధార్ కార్డ్ అయితే అడుగుతారు. సో ఆధార్ కార్డ్ ఇస్తే మనకు కన్సిడర్ చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ బయట ఫోన్ బూత్ లాగా ఫిష్ది ఒక ఎక్వేరియం ఉందండి. దాని లోపల ఎన్ని రకాల ఫిషెస్ అయితే ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ విఆర్ జోన్ అని ఉంటుంది, దీనికి సపరేట్ ప్రైస్ అనమాట. పర్ పర్సన్కి 200 అలా ఛార్జ్ చేస్తారు. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం ఫారెస్ట్ లాగా మంచిగా బాగా డెకరేట్ అయితే చేశారనమాట, చాలా బాగుంటుంది అనమాట. మొత్తం మనకి ఫిష్ టర్నల్ అంతా కిందనే ఉంటుంది, పైన మాత్రం కొన్ని పెద్ద పెద్ద ఎక్వేరియంలలో చాలా రకాల ఫిషెస్ని అయితే పెట్టి మనకి ఉంచుతారనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్నవన్నీ చూసుకున్నాక కిందకి వెళ్ళి టర్నల్లో చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్యాప్చర్ యువర్ మెరీనా మెమొరీస్. అండ్ ఇక్కడైతే మనకి ఫొటోస్ దిగితే మనకి లాస్ట్లో మొత్తం అంతా చూడడం అంతా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే దారిలో అయితే మనకు ఒక కీ చైన్స్ కానీ లేదంటే మ్యాగ్నెట్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏవైనా కావాలంటే కనుక చేస్తారనమాట. సో వాటికి కూడా సపరేట్ ప్రైసెస్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైసెస్ ఉంటాయి. అండ్ ఈ ఫొటోస్ కూడా మనకి మొత్తం కింగ్డమ్లో మనం చూడడానికే మనకు ఒక 3 అవర్స్ 2.5 అవర్స్ అయితే పడుతుంది. సో దీంట్లో అక్కడక్కడ 2 టైమ్స్ ఫొటోస్ దిగితే లాస్ట్లో మనము మనీ ఇచ్చేసి మనకి కావాలంటే ఫ్రేమ్స్ కానీ కీ చైన్స్ కానీ మ్యాగ్నెట్స్ కానీ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మనకి ఎక్వేరియం లోపల నించొని ఆ ఫిషెస్ని చూడడానికి కూడా ఇలా అయితే సెట్ చేశారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. సో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. అండ్ లోపల మనకి క్యాంటీన్ అలాంటిది కూడా ఎక్కడ ఉండదు. లాస్ట్లో మనకి ఆఫ్టర్నూన్ వచ్చేసి ఫిషెస్కి ఫుడ్ వేసేది కూడా మనకు ఒకటి చూపిస్తారనమాట, ఒక షో ఉంటుంది అక్కడ, ఆ ప్లేస్లోనే మాత్రమే ఉంటుంది. ఫుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి, కాకపోతే అంత హెవీగా ఏమైతే ఉండవు, జస్ట్ పాప్కార్న్ అలా ఉంటుంది అనమాట. అండ్ కూల్ డ్రింక్స్ అయితే ఉంటాయి, ఎక్కువ అయితే ఏదైతే ఉండదు. సో మీరైతే వెళ్ళే ముందు తినేసి వెళ్ళడం చాలా బెటర్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా చాలా రకాల ఫిషెస్ అండి, పైన ఉన్న ఎక్వేరియంలోనే ఇవన్నీ, ఇంకా కింద పెద్ద టర్నలే ఉంటుంది. ఒక్కొక్క ఫిష్కి అక్కడ మనకి ఇది ఏం ఫిష్ అని చెప్పేసి డీటెయిలింగ్ కూడా ఇచ్చారనమాట. సో మా హస్బెండ్ అయితే ప్రతి ఒక్క ఫిష్ ఇది ఏం ఫిష్ అని చూసుకొని దాన్ని ఏం అవన్నీ గుర్తుపెట్టుకోలేంలే, కానీ చాలా అంటే చాలా రకాలు అసలు. అయితే మనకి వీఆర్ జోన్ లాగా ఇది కూడా ఇంకొకటి జోన్ అయితే ఉందన్నమాట. దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కూడా చేయొచ్చు. పర్ పర్సన్కి సేమ్ యాజ్ యూజువల్ 200 అలా అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫొటోస్ అలా దిగుతున్నారు అనమాట చాలామంది. ఇదంతా
ఎక్వేరియమే. అండ్ చాలా రకాల ఫిషెస్ అండ్ ఇక్కడ ప్రాన్స్ ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే చాలా తీసుకొచ్చి పెట్టారండి. అంటే స్టార్ ఫిష్ ఉంది. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. నేను అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఒకసారి అయితే చూడండి. అండ్ ఈ ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. కాసేపు చాలా ఫ్రెష్ అయిపోతుంది మైండ్ కూడా ఈ ఫిషెస్ని అలా చూస్తుంటుంటే. ఒక కొండల్లో నుంచి వాటర్ పడుతున్నట్టు అసలు బాగా సెట్ చేశారు. అసలు చాలా బాగుంది. ఇది చాలా పెద్దది కూడా. చెన్నైలోనే ఇది పెద్దదన్నమాట. సో కిందకైతే వచ్చేసాము. ఇక్కడ మనకి ఆరెంజ్ ఫిషెస్ అలా అయితే ఉన్నాయి. చేతులు అయితే పెట్టొద్దని చెప్తున్నారు వాటర్లో. వాటర్లో అయితే చేతులు అయితే పెట్టొద్దు. మనకి ఫోటో స్టిల్స్ కావాలన్నా కూడా అక్కడక్కడ మనకి ఉంటారనమాట స్టాఫ్. వాళ్ళని తీయమన్నా కూడా ఫొటోస్ అయితే తీస్తారనమాట. అండ్ ఇవి వచ్చేసి ఆరెంజ్ ఫిషెస్ అనమాట. చాలా బాగున్నాయి అసలు.
ఇక చూడండి మనకి రెడ్ కలర్‌లో కనిపిస్తుంది గదా! అదొచ్చేసి స్టార్ ఫిష్ అనమాట. సో, ఇక్కడ స్టార్ ఫిష్ అయితే చాలా రకాలున్నాయి. వాటినైతే అస్సలు టచ్ చేయొద్దు. అది టచ్ చేసేలాగా లేదు. జస్ట్ ఎక్వేరియంలో పెట్టారు. బట్ కొన్ని పక్కకు పెట్టారనమాట. ఇవి టచ్ చేయొచ్చు కానీ అక్కడ బోర్డ్‌లో మెన్షన్ చేస్తారనమాట. మనం అక్కడ వాటర్‌లో చేయి పెట్టకూడదు. అలాంటివి టచ్ చేయకూడదు అని చెప్పేసి. ఇవన్నీ స్టార్ ఫిషెసే చూడండి. ఎంత బాగున్నాయి కదా అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిష్ చూడండి స్నేక్ లాగానే ఉంటదనమాట. అది పడుకొనే ఉంటదంట. దీన్ని గూడా దీని పేరు అండ్ డీటెయిలింగ్ గూడా అంతా పక్కనే మనకి బోర్డ్‌లో పెడతారనమాట. ఫస్ట్ అయితే చెప్పాను కదా! సో, 2, 3 ప్లేసెస్‌లో మనం ఫోటోస్ దిగొచ్చు అని చెప్పేసి. అది ఇక్కడే అనమాట. సో, ఇక్కడ మనకి జెల్లీ ఫిష్‌కి ముందట ఒక ఫోటోస్ అయితే తీస్తారనమాట. ఇక్కడ తీసి మనం లాస్ట్‌లో అయితే తీసుకోవచ్చు. మొత్తం మెరీనా కింగ్డమ్‌లో ఇక్కడున్న పెద్ద టన్నెల్‌లో ఈ జెల్లీ ఫిష్ అయితే చాలా బావుంటదసలు. అండ్ కలర్స్ లోపల లైటింగ్స్ పెడతారనమాట. చూడ్డానికి కూడా చాలా బావుంటది. అండ్ ఈ ప్లేస్‌లో గనుక మనం ఫోటోస్ దిగితే మనకి లాస్ట్‌లో అయితే మనం ఈ ఫోటోస్ అయితే తీసుకోవచ్చనమాట. అక్కడ ఒక మనిషి ఉంటారు ఫోటోస్ దిగడానికి. ఇప్పుడైతే టర్నల్‌లోకైతే ఎంటర్ అయిపోతామండి. ఇదొచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి చాలా అంటే చాలా పెద్దగుంటదసలు ఇదైతే. దీని లోపల ఎన్ని రకాల ఫిషెస్ ఉంటాయంటే అసలు ఎన్నంటే అసలు చెప్పలేమసలు. స్ట్రింగ్రేస్, లెపర్డ్ స్ట్రింగ్రే అంట, అసలు షార్కులు గానీ చాలా అంటే చాలా బావుంటాయి అసలు ఫిషెస్ అయితే. ఎన్ని రకాలంటే అన్ని రకాలు. వాటి లోపల మనకి సముద్రంలో అయితే నార్మల్‌గా ఎట్లా ఉంటదో అట్లనే వీటికి గూడా చాలా మంచిగా సెట్ చేశారనమాట. ఇది చూడండి అసలు దెయ్యంలాగే ఉందసలు. ఎంత క్యూట్‌గా గూడా ఉంది. లోపల మనకి సముద్రంలో చిన్న చిన్న అన్నీ వెరైటీగా అట్లా ఉంటాయి గదా! సేమ్ అట్లాగే ఇక్కడైతే సెట్ చేశారు. మనకి ఎలాంటి ఫీల్ ఉంటదంటే నిజంగా సముద్రంలోకెళ్ళిన ఫీల్ అయితే ఉంటదనమాట. అండ్ చాలా బావుందసలు. ఒకసారైతే ఎవ్వరైనా గానీ మీకు పిల్లలుంటే ఇక్కడ చెన్నైలో వాళ్ళైతే గనుక తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది మాత్రం. ఒక 3 అవర్స్ అయితే కంపల్సరీగా స్పెండ్ చేయాలక్కడ. మొత్తం అన్నీ చూసుకుంటేనే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఒక్క ఫిష్ పేరు గూడా గుర్తుండదు మనకు అంతసేపు జూసినా గూడా. అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట ఇది. ఎ ఎన్
సో, ఇదైతే నా బర్త్‌డే రోజైతే వెళ్ళాము. ఇదైతే నేను బాగా ఎక్స్‌పీరియన్స్ చేశా అసలు. నేనైతే నా లైఫ్‌లో మర్చిపోనసలు. అంత బావుంది. ఇక్కడైతే చిన్న చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి వాటర్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బావుంటాయి. అక్కడ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు కాసేపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి ఎగ్జిట్ అనమాట. ఇది లోపల మాకు ఫుడ్ అవి ఇవన్నీ పెట్టడానికి కూర్చోమని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇదొక షో ఉంటది. ఇప్పుడు అందరూ వచ్చేసి అక్కడ కూర్చోవాలనమాట. అండ్ ఫిషెస్‌కి ఫుడ్ ఎలా పెడతారు, ఏ ఫిష్‌కి ఏ ఫుడ్ ఎలా పెడతారని చెప్పేసి మనకైతే చూపిస్తారనమాట. ఇక్కడ ఒక అమ్మ వచ్చేసి మనకు చెప్తుంది ఏ ఫిష్‌కి ఏం ఫుడ్ పెడతాం ఇప్పుడు. అన్ని రకాల ఫిషెస్ పేర్లు చెప్పుకుంటూ ఈ ఫుడ్ పెడుతున్నారు అని చెప్పేసి చెప్తారనమాట. ఒక ఇద్దరు ముగ్గురైతే వాటర్‌లోకి వచ్చి ఫిషెస్‌కి ఫుడ్ పెడుతుంటారనమాట. షార్క్ ఫిషెస్, స్ట్రింగ్ ఫిషెస్ అండ్ ఇంకా చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయండి. అదొచ్చేసి వెనకాల ఉంది కదా! అదొచ్చేసి స్ట్రింగ్ ఫిష్ అనమాట. దీంట్లో చిన్న చిన్న షార్కులు పెద్ద పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఒకసారైతే ఇప్పుడు ఫుడ్ పెడతారనమాట. ఆమె చెప్తుంది చూడండి. ఈమె చెప్తుంటది ఏమేమి ఫుడ్ పెడుతుంటారు ఏంటి అని. అక్కడ వచ్చారు కదా చూడండి. లోపలికి వచ్చేసి ఫుడ్ పెడుతూ ఉంటారనమాట వాటికి. ఫస్ట్ కొన్ని ఫిషెస్‌కి పెడుతుంటారు. తర్వాత కొన్ని ఫిషెస్‌కి, తర్వాత కొన్ని ఫిషెస్‌కి అనమాట. ఇందులో చాలా రకాలుంటాయి. అన్ని ఫుడ్ ఒకటే తినవు కాబట్టి కొన్ని ఫిష్‌లని తింటాయి, కొన్ని రొయ్యల్ని తింటాయి, కొన్ని ఒక్కొక్క రకం ఒక్కొక్కటి తింటదనమాట. అవి వేయగానే ఫుడ్ వేయగానే ఫాస్ట్‌గా వస్తుంటాయి వచ్చి తీసుకొని తింటూనే ఉంటాయన్నమాట. ఇంకా స్ట్రింగ్ ఫిష్ అయితే ఇక ఏదైనా తింటది. దీంట్లో లెపర్డ్ స్ట్రింగ్ ఫిష్ అని ఇంకా చాలా రకాల ఫిషెస్ అయితే ఉంటాయంట. స్ట్రింగ్‌లోనే చాలా రకాలైతే ఉంటాయంట. సో, అవి కొంచెం డేంజర్ అనమాట. అవి ఓన్లీ ఫిషెస్‌నే తింటాయి. అండ్ ఇందులో చిన్న చిన్న యెల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా! అవి వచ్చేసి చిన్న చిన్న షార్క్‌లనమాట. పెద్దగా అయ్యాక ఆ యెల్లో కలర్ పోతది. బట్ పెద్దగా అయిపోతాయన్నమాట. అండ్ ఇలా ఇద్దరైతే వచ్చేసి మనకి ఫుడ్ అయితే వేస్తున్నారనమాట అక్కడ ఫిషెస్‌కి. మనం ఇదంతా చూడొచ్చనమాట. ఈ షో వచ్చేసి మనకి ఆఫ్టర్‌నూన్ 2:30కి అలా అయితే స్టార్ట్ అయిపోతది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇట్లా షో అయితే ఉంటుంది. ఇంక అవి తిన్నాక ఇక వాటికి ఫుడ్ అయితే పెట్టిన తర్వాత ఇంక మళ్ళీ ఆపేస్తారు. మళ్ళీ లోపలికెళ్ళి మళ్ళీ ఆ టర్నల్‌లోకెళ్ళి ఆ ఫిషెస్‌ని చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. పక్కనే ఎగ్జిట్ అయితే ఉంటదనమాట మనకి.
సో ఈ షో అయిపోయినాక వెళ్ళిపోవచ్చు. అండ్ టర్నల్ లోపలికి వెళ్ళి అయితే మళ్ళీ ఫిషెస్ని చూడాలనుకుంటే చూడొచ్చు. ఎందుకంటే ఈవినింగ్ 7:30 వరకు అయితే ఉంటుంది. అండ్ బయటకు వచ్చేసేటప్పటికి మనకైతే స్టాల్స్ అయితే ఉంటాయి, అంటే క్యాంటీన్స్ అయితే ఉంటాయి. మన ఫుడ్ తినేసి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ అక్కడ మనకి బొమ్మలు కూడా ఉంటాయన్నమాట, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ ఎక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఫొటోస్ కూడా మ్యాగ్నెట్స్, కీ చైన్స్ కూడా ఇస్తారని చెప్తున్నాను కదా, ఇవి కూడా కొన్ని ప్రైజెస్లో ఉంటాయి అన్నమాట. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.